వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈ వీడియో మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్ అట్లాగే నార్మల్ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్, పర్టికులర్ ఇండెక్స్ని ఫాలో అవుతూ చేసేదే ఈటీఎఫ్స్. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే నిఫ్టీ 50 అనేటువంటి ఒక ఇండెక్స్ని ఫాలో అవుతూ ఒక ఈటీఎఫ్ కనుక ఉన్నట్లయితే నిఫ్టీ బీస్ అనేటువంటి ఒక ఈటీఎఫ్ ఉంటుంది ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ నిఫ్టీ బీస్ అనేటువంటి ఇండెక్స్లో నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 కంపెనీస్లోనికి మనం ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ అమౌంట్ అనేది ఆ 50 కంపెనీస్లోనికి వెళ్తుంది. సో ఇది మనకు ప్యాసివ్గా ఉండేటువంటి ఫండ్స్ ఇవి. అంటే దీన్ని పర్టికులర్గా ఈ ఫండ్ మేనేజర్ కానీ ఎవరు కానీ ఉండి వీటిని మెయింటైన్ అయితే చేయరు. సో ఇక్కడ పర్టికులర్ ఒక ఇండెక్స్కి వీలైతే కనెక్ట్ చేస్తారు. ఆ ఇండెక్స్లో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీస్లోనికి ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది వెళ్తుంది. యాస్టీస్గా అట్లాగే మనకు ఇండెక్స్ ఫండ్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే పర్టికులర్ ఒక ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఆ ఫండ్ అనేది ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్గా నిఫ్టీ 100 అనేటువంటి ఒక ఇండెక్స్ ఫండ్ కనుక ఉన్నట్లయితే నిఫ్టీ 100లో ఉన్నటువంటి 100 కంపెనీస్లో ఆ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 100 ఇచ్చినటువంటి రిటర్న్స్ని ఆ ఫండ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకు ఈటీఎఫ్స్ కానీ అట్లాగే ఇండెక్స్ ఫండ్స్ అనేటువంటివి మనకు ప్యాసివ్గా ఉండేటువంటి ఫండ్స్ ఇవి. సో దీనికి పర్టికులర్ ఫండ్ మేనేజర్ అనేది ఉండరు. సో ఆ ఇండెక్స్ని ఫాలో అవుతూ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా తగ్గుతుంది. సో ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఎవరైతే బిగినర్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అట్లాగే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అనేది కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మనకు ఈటీఎఫ్లో కానీ ఇండెక్స్ ఫండ్లో కానీ రిటర్న్స్ అనేది తక్కువగా ఉంటుంది, అట్లాగే ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అట్లాగే మనకు మ్యూచువల్ ఫండ్లో చాలా రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, అట్లాగే మల్టీ క్యాప్ కానీ, ఇట్లా చాలా రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఫండ్కి మనకు ఇండెక్స్ ఫండ్కి అయితే మనకు ప్యాసివ్గా ఉంటుంది, వేరే ఇతర ఫండ్స్కి అయితే మనకు యాక్టివ్ ఫండ్స్ అంటారు. సో దానికి పర్టికులర్ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, దానికి ఒక టీం అనేది ఉంటుంది. వారి యొక్క డాటాని అనాలిసిస్ చేస్తూ పెట్టుకున్నటువంటి బెంచ్ మార్క్ని బీట్ చేయడానికి ఆ ఫండ్ మేనేజర్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి. దీనికి స్మాల్ క్యాప్ ఫండ్లో మనకు ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ క్యాప్ కంపెనీస్లో వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. అట్లాగే ఈ స్మాల్ క్యాప్ ఫండ్కి నిఫ్టీ 500 అనేటువంటి ఒక బెంచ్ మార్క్ అని వీళ్ళు ఎగ్జాంపుల్గా పెట్టుకున్నారనుకోండి. సో నిఫ్టీ 500 అనేటువంటి రిటర్న్స్ ఎంతైతే ఇచ్చిందో అట్లాగే ఈ స్మాల్ క్యాప్ కూడా దాన్ని బీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. సో ఇక్కడ మనకు యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అట్లాగే ఈ యాక్టివ్ ఫండ్స్ కూడా కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ను బట్టి మనకు రిటర్న్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే రిటర్న్స్ ఎక్కువగా మనకు రావాలనుకుంటారో వాళ్ళైతే యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరైతే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండి రిటర్న్స్ తక్కువగా వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్టివ్ ఫండ్లో చేసినట్లయితే మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ గోల్ బేస్డ్గా మీకు ఒక మంచి పోర్ట్ఫోలియోని డిజైన్ చేయడం జరుగుతుంది.